నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ వాచ్. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం కామన్. కొన్ని గొడవలు ఆత్మహత్య చేసుకునే వరకే వెళ్తున్నాయి. అలాంటి ఘటనలే ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఓ అమానుష్య ఘటన వెలుగు చూసింది. వ్యసనాలకు అలవాటు పడిన భర్తను మద్యం మానేయమని భార్య బ్రతిమలాడుతోంది. అతను వినకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోంది. దానికి భర్త ఏమైనా చేసుకో, నేను మారనని తేల్చి చెప్పిన భార్య భర్త కళ్ళ ముందే ఉరివేసుకుంటుంటే భర్త దాని వీడియో తీశాడు. భార్య చనిపోయింది. ఈ అమానుష ఘటన తెలంగాణ హైదరాబాద్ లో వెలుగు చూసింది. మురాద్ నగర్ సయ్యద్ అలీగూడలో నివసించే రసూల్, అర్షా బేగం దంపతులకు 5 ఏళ్ల క్రితం పెండ్లైంది. అయితే రసూల్కు ఇదివరకే పెళ్లి కాగా ఆ విషయాన్ని దాచి అర్షాను కూడా చేసుకున్నాడు. దీనికి తోడు అతడికి మద్యం అలవాటు కూడా ఉండడంతో వీరిద్దరి మధ్య దాదాపు ప్రతిరోజు గొడవలు జరిగేవి. మానసికంగా భర్త చేష్టల వల్ల విసిగిపోయిన ఆమె మద్యం మానేయకుంటే ఉరివేసుకుంటారని చెప్పి మరీ చనిపోయింది. ఈ వేధింపులు తట్టుకోలేనని ఇక ఆత్మహత్య శరణ్యమంటూ ఆమె ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుంది. మధ్య మత్తులో ఉన్న రసూల్ ఆమెను మరింత రెచ్చగొడుతూ సెల్ ఫోన్తో వీడియో తీయడం ప్రారంభించాడు. అనంతపడి చేసిన హర్ష తనువు చాలించింది. ఆమె తనను బెదిరిస్తున్నదని భావించి వీడియో తీశానని, ఇలా చనిపోతుందని అనుకోలేదని పోలీసుల ముందు వాపోయాడు. పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ అతను కారణం కావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 2 పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటన స్థానికులను కలిచివేస్తోంది. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మధ్యప్రదేశ్లోని రేవాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు. ఈ ఘటనపై మహిళ ఏడుస్తూ వచ్చి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిపై మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తాను రైలులో వస్తువులు విక్రయిస్తానని, తాను రైలు ఎక్కినప్పుడు బోగి మొత్తం ఖాళీగా ఉందని మహిళ తెలిపింది. దీన్ని అవకాశంగా తీసుకున్న నిందితుడు తలుపులన్నీ మూసి వెనక నుంచి వచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ పేర్కొంది. ఈ సంఘటన కట్నీ సమీపంలోని పకారియా రైల్వే స్టేషన్ నుండి నివేదించబడింది. కట్నీలోని తన సోదరి ఇంటికి వచ్చినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. అయితే తిరిగి తన గ్రామం సత్నాకు వెళ్తుండగా డిఎంయు రైలు ఎక్కినట్టు తెలిపింది. కట్నీ నుంచి పకారియా రైల్వే స్టేషన్కు రైలు చేరుకోగానే చాలాసేపు ఆగింది. దీంతో బాధితురాలు రైలు దిగి వెళ్తుండగా చాలాసేపటి తర్వాత సత్నాకు వెళ్లే మరో రైలు వచ్చింది. దీంతో ఆమె ఆ రైలు ఎక్కింది. అయితే రైలు ఎక్కిన తర్వాత ఒంటరిగా ఉన్న మహిళను చూసి కమలేష్ అనే వ్యాపారి ఆమెపై కన్నేశాడు. బోగి మొత్తం ఖాళీగా ఉందన్న విషయాన్ని అవకాశంగా తీసుకుని ముందుగా తలుపులన్నీ మూసేసి ఆ మహిళపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బోగి అంతా ఖాళీగా ఉండడంతో మహిళ అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఆ తర్వాత నిందితుడు మహిళను సాత్నా స్టేషన్లో దించి మళ్లీ బోగి తలుపులు మూసుకున్నాడు. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో వారు వెంటనే నిందితుడిని పట్టుకునేందుకు రైలును వెంబడించారు. ఈ క్రమంలో రైల్వే పోలీసులు కైమా రైల్వే స్టేషన్ కు చేరుకొని నిందితుడు ఉన్న బోగిని తెరవడానికి ప్రయత్నించారు. కానీ నిందితుడు తలుపులు తీయకుండా ఉంచాడు. దీంతో రైలు స్టార్ట్ కావడంతో నిందితుడు పట్టుబడలేదు. ఆ తర్వాత జీఆర్పీ పోలీసులు మళ్లీ రైలును వెంబడించి రేవా రైల్వే స్టేషన్ లో తలుపును తెరిచేందుకు సాంకేతిక సిబ్బందిని రప్పించి నిందితుడిని పట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న బాధిత మహిళ నిందితుడిని గుర్తించింది. నిందితుడు కమలేష్ కుష్వాహా యూపీలోని బండా నివాసిగా గుర్తించారు.
ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో ప్రెషర్ కుక్కర్ వినియోగం పెరిగింది. వంట త్వరగా పూర్తి చేసేందుకు గాను ప్రజలు తమ ఇళ్లలో ప్రెషర్ కుక్కర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తుండగా అది పేలిపోయినట్టు అనేక వార్తలు విన్నాం. అందుకే కుక్కర్లో వంట చేసేటప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. కిచెన్లో పనిచేస్తున్న మహిళల మధ్య అకస్మాత్తుగా కుక్కర్ పేలినట్లు పంజాబ్కు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుక్కర్ పేలుడు వీడియో చాలా భయానకంగా ఉంది. ఇద్దరు మహిళలు వంటగదిలో పనిచేస్తుండగా గ్యాస్ పై ఉంచిన కుక్కర్ వీడియోలో కనిపిస్తోంది. ఒక వ్యక్తి టేబుల్ వద్ద కూర్చొని ఉండగా సమీపంలో ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా కుక్కర్లో పేలుడు సంభవించింది. కుక్కర్ పైకప్పు ఎగిరిపోయింది. వంటగది మొత్తం పొగతో నిండిపోయింది. ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. మహిళలు కుక్కర్లో కూరగాయలు వండుతున్నట్లు సమాచారం. గ్యాస్ ఎక్కువగా కావడంతో కుక్కర్ ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు దాటికి ఇంట్లోని వారంతా తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన భయానక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. పంజాబ్లోని పాటియాలలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఓ చిన్నారి సహా 4 వ్యక్తులున్నారు. కుక్కర్ పేలుడు సంభవించడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అందరూ అక్కడి నుంచి పరుగులు తీశారు. పేలుడు ధాటికి వంటగదిలో ఉంచిన వస్తువులు చెల్లాచెదురుగా పడిపోవడం వీడియోలో కనిపిస్తోంది. ఇల్లు మొత్తం ఆవిరితో నిండిపోయి కనిపించింది. ఇదిలా ఉంటే కుక్కర్ పేలిపోవడానికి కారణాలపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రెషర్ కుక్కర్ పేలుడు అది సరిగ్గా శుభ్రం చేయకపోవడం, అవసరానికి మించి నీటిని నింపడం, బలవంతంగా తెరవడానికి ప్రయత్నించడం, సామర్థ్యం కంటే ఎక్కువ ఉడికించడం, విజిల్ రబ్బరు సరిగ్గా శుభ్రంగా చేసుకోకపోవడం మొదలైన అనేక కారణాలు ఉండొచ్చని చెబుతున్నారు. అందుకే ఇళ్లలో ప్రెషర్ కుక్కర్ ఉపయోగించి వంట చేసే మహిళలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఇది వాల్టి క్రైమ్ వాచ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.